మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై వాళ్ళు మేనల్లుడు గారే ఆరోపణలు ఇప్పటివరకు ఏదో జోగి రమేష్నో లేకపోతే రోజా గారనో కొడాలి నాని అనో ఇదే విన్నాం. ఇప్పుడు తమ్మినేని గారు రెడ్ బుక్లో చేరారా? లేదండి, అది ఒరిజినల్ ఫైర్. అది మేనల్లుడికి ఎప్పుడు కుదిరింది లేదు. అసలు మన పురాణాలన్నీ అలాగే ఉంటాయి. మీరు కంసుడు, కృష్ణుడు, శకుని, దుర్యోధనుడు మీరు అలా చూసుకుంటూ పోండి. చాలా సందర్భాల్లో తల్లి పుట్టినీళ్ళు మేనమామకి ఎరుక అంటుంటారు. కానీ మేనమామకు ఈ అల్లుళ్లకు మధ్యలో వైరుధ్యం అనేది మనకు చాలా చోట్ల మనకు కనిపిస్తుంది. అది రాజకీయాలు ఎందుకో తెలియదు. కాబట్టి అది అలా ఉంచితే కూన రవికుమార్ చాలా యాక్టివ్గా క్రియాశీలంగా పనిచేశాడు. సీతారాం కూడా తెలుగుదేశంలో మంత్రిగా కూడా ఉన్నటువంటి వ్యక్తి కదా. ఆయన పార్టీ మారిన తర్వాత కూడా వాళ్ళకి ఆ వర్గంలో ఆ వైరుధ్యం ఉంది. రవికుమార్ కూడా కొంత అసంతృప్తితో ఉన్నాడు. అంటే అంతకుముందు చాలా గట్టిగా పనిచేసి మామ అయినా ఎదుర్కొని ఇవన్నీ చేసినా కానీ నాయకత్వం తగిన గుర్తింపు ఇచ్చి పదవులు అవి మంత్రివర్గం ఏర్పాటు ఇట్లాంటి వాటిలో ఆ బాధ్యతలు ఇవ్వలేదని కొంతకాలం ఆయన క్యాంపు నుంచి చాలా వీడియోలు అనండి, కామెంట్స్ అనండి చాలా ఎక్కువగా వస్తూ ఉండేవి. ఇంక ఈ సమయంలో ఏకైక ఉన్న మార్గం ఇదే అని పెట్టుకున్నట్టున్నారు. 17 ఆస్తులు ఏదో ఆయన తీసుకున్నారు. ఇంతకుముందు కూడా డిగ్రీ ఫేక్ అని ఒక కేసు ఫిర్యాదు చేశారు, మీడియా ముందుకు వచ్చారు, ఇప్పుడు ఇవి పెట్టారు. సో ఉత్తరాంధ్ర అండి ఫైనాన్షియల్గా హబ్గా మారింది ఆంధ్రప్రదేశ్కు. విశాఖ అని మనం అనుకుంటాం కానీ నాట్ ఓన్లీ విశాఖ, మీరు భోగాపురం దగ్గర నుంచి అవన్నీ చూస్తే వ్యాపించినాయి. సో అక్కడ దృష్టి చాలా ఎక్కువగా ఉంది. కుంభకోణాలు అక్కడ ఎక్కువగా జరిగాయి. ఈ ఆస్తుల స్వాధీనము, భూములు కబ్జాలు చేయడం ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ జరిగాయి. వాటిని తొందరగా వెలికి తీయమనే మనం కోరుకోవాల్సింది. అది అనేక చోట్ల అనేక రూపాల్లో వచ్చాయి. ఇప్పుడు మీరు కొత్తగా గెలిచిన ఒక ఎమ్మెల్యే ఎంపీ మీద కూడా వచ్చింది అనకాపల్లిలో. కాబట్టి ఇవన్నీ అంటే పేదల భూములు కొట్టేశారండి. అది భూములు అంటే ఇంకా పేదలవన్నీ కదా. పెద్దవాడు ఎలా కొట్టేస్తారు, పేదలు కొట్టేసి పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. ఇది తీవ్రంగానే ఉంటుంది. అయితే నాయకత్వం ఏ మేరకు స్పందించి ఈయనకు ప్రోత్సాహం ఇస్తుంది, అలాగే అధికార యంత్రాంగం అంతా ఆయనతో ఉంటుందో అది ఇప్పుడు క్వశ్చన్. మామ అల్లుళ్ళ సవాలని సత్యనారాయణ గారు సినిమా తీసాడు కృష్ణతో. సో అది ఒక భాగం. అది నడుస్తుందా వాళ్ళది, అది ఎలాగో ఉంది, అది ఎప్పుడూ ఉంది. ఆ వైరుధ్యం ఎప్పుడూ ఉంది, వైరం. కానీ అధికార పార్టీ అంటే తెలుగుదేశం ఓన్ చేసుకొని రవికుమార్ కాండగా నిలబడి ముందుకు నడుపుతుందా ఎంతవరకు అన్నది మనం చూడాలి. ఇప్పుడు అది జరిగితే మటుకు తేడా ఉంటుంది. ఇంకోటి తమ్మినేని సీతారాం కూడా స్పీకర్గా ఉన్నప్పుడు కూడా తన పరిధి మించి, అవసరాన్ని మించి మామూలుగా రాజ్యాంగాధిపతి ఎక్కువగా మాట్లాడకూడదు. కోడలంటే ఇప్పుడు లేరనుకోండి, కాబట్టి ఆయన మీద మనం మాట్లాడకూడదు. కానీ ఈయన కొంచెం తీవ్ర స్థాయిలో వైసీపీ నాయకుడిలాగా ఈయన మాట్లాడుతూ వచ్చారు. అనేక సందర్భాల్లో అవి కొంచెం వివాదం అవటము, 1-2 సార్లు ఆయన శ్రీమతి గారు మాట్లాడినా కూడా వివాదానికి దారితీయటం ఇదంతా జరిగింది. ఇప్పుడు అవన్నీ రవికుమార్ వాటికి రిటర్న్ గిఫ్ట్లో ఉన్నట్టు. ఓకే, బట్ అధిష్టానం గుర్తించుతుందో లేదో ప్రశ్న. రెండు ఇక్కడ 2 ఫ్రంట్స్ అయింది. ఒక ఫ్రంట్లో మేనమామ సీతారాం, ఇంకో ఫ్రంట్లో అధిష్టానం తనకు సముచిత. సరే, అధిష్టానం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిద్దామో లేకపోతే వైసీపీ విమర్శించడం అన్నది మనకు అవసరం లేదు. కానీ ఒకటి నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రోజా గారి మీద అవినీతి ఆరోపణలు, అలాగే జోగి రమేష్ మీద, వల్లభనేని వంశీ మీద, కొడాలి నాని గారి మీద, ఇప్పుడు తమ్మినేని గారు. కానీ అధిష్టానం దీన్ని అంత సీరియస్గా తీసుకున్నట్టు దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. తెలుగుదేశం అధిష్టానమా, వైసీపీ వీళ్ళ మీద ఈ రకంగా వచ్చినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయడమో లేకపోతే వాళ్ళని కార్నర్ చేయడమో అదేమి కూడా కనిపించలేదు. స్తబ్దంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు అనిపించలేదు. అంటే స్టోరీస్ రావడము, మళ్ళీ వాళ్ళని కామెంట్స్ చేయడం ఒక తీరు. అధికారికంగా దాని మీద ఏదైనా వచ్చినప్పుడు తప్పకుండా కోర్టులో దాన్ని సవాల్ చేయటము అవి అప్పుడు జరుగుతాయి. రోజా గారికి 100 కోట్లు సిఐడి నోటీసులు అంటారు. ఒక్కరు కూడా దానికి సపోర్ట్ గా మాట్లాడే పరిస్థితి లేదు. ఇచ్చారా? 2 months నుంచి నేను వింటున్నాను, అది 1.5 month నుంచి. వాళ్ళు కూడా అది లీక్స్ ఇస్తున్నారు, ఆ లోపల సర్చ్లు అవి చేస్తున్నారు. దొరికినప్పుడు ఎప్పుడో పెట్టొచ్చు. అంటే దీని మీద మామూలుగా మాట్లాడతారు కదా సార్, సపోర్ట్ గానా ఏమీ లేదు, ఇది కావాలని క్రియేట్ చేస్తున్నారు అని. వాళ్ళు విదేశాలకు పారిపోయారు అన్నారు. దాని మీద వైసీపీ వాళ్ళు మాట్లాడలేదు. ఒక మాట చెప్తాను, వైసీపీ ఎలా ఉంది మనం ఇందాకే మాట్లాడాము. అంతా యాక్టివ్గా లేదు, కొంత స్తబ్ద. అసలు పార్టీయే స్తబ్దంగా ఉంటే ఇంకా పార్టీలో ఉన్న ఇండివిజువల్ లీడర్స్ గురించి మీదేసుకొని మాట్లాడేటంత పరిస్థితి ఎవరికి ఉంటుంది అనేది ఒకటి. రెండవది, పాలక పార్టీలకు, రూలింగ్ పార్టీస్కి అన్నిటికీ లక్షణం ఉంటుందండి. అవన్నీ చేసుకున్నప్పుడు ఎవరి వాళ్ళు చేసుకుంటారు, ఒకరికి ఏమి ఇచ్చుకోరు, పంచుకోరు. ఎవరి వాటా, ఎవరి కోట
వాళ్ళది ఎవరి క్యాంప్ వాళ్ళది. తర్వాత కూడా అంతే, పార్టీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, అది బహిరంగ రభస అయింది అన్న అప్పుడు పార్టీ వస్తుంది. కానీ మీడియాలో స్టోరీ రాగానే రోజా తరఫున ఖండించడం, రోజానే ఖండించారా ఇంతవరకు? అవును. మీరు పార్టీ ఖండించలేదన్న, రోజా గారు ఖండించారా? అవును. ఉదాహరణకు లేదు, ఏ మంత్రి ఖండించారు? ఎవరు ఖండించలేదే. అదే అంటున్నాను, ఏంటి వాళ్ళే ఖండించినప్పుడు పార్టీ